ఫీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా అధికంగా ఇంటి ట్యాక్సులు వసూలు చేస్తున్నారని బీజేపీ నాయకులు విమర్శించారు. అధిక వసూలుపై నిరసన వ్యక్తం చేపట్టారు. ఇంటి ట్యాక్స్ వసూలు చేసి కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు కాకుండా బీఆర్ఎస్ పార్టీ సొంత కార్యక్రమాలకు ఆర్భాటాలకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయల ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన మేయర్, కమిషనర్, పాలకవర్గం తమ పబ్లిసిటీలకు ప్రజల సొమ్మును ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక అధికారుల తీరుకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించారు. ఫీర్జాదిగూడ కార్పొరేషన్లో ట్యాక్స్లు ఏవైతే కలెక్ట్ చేస్తూ ఉన్నదో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా వసూలు చేయాల్సినటువంటి పన్నులను తమ ఇష్టం వచ్చినట్టు ట్యాక్సులను వసూలు చేసేటువంటి విధానానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసించినటువంటి రాజ్యాంగం అమలు జరుగుతలేదు. ఈ ప్రాంతంలో కల్వకుంట రాజ్యాంగం లేకపోతే చామకూర రాజ్యాంగం ఈ ప్రాంతంలో నడిచి ఇంటికో రకంగా ట్యాక్స్ వేసేటువంటి విధానాన్ని ఈ రోజు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ట్యాక్స్ అనేటువంటిది ఒక స్క్వేర్ ఫీట్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆధారంగా అధికారులు ఫిక్స్ చేయాల్సినటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఒక రకంగా, అధికారంలో లేనటువంటి వ్యక్తులకు ఒక రకంగా, ప్రశ్నించే వారికి ఇంకొక రకంగా ట్యాక్సులు వేసేటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఫీర్జాదిగూడ కార్పొరేషన్ లో ట్యాక్సులు ఏవైతే కలెక్ట్ చేస్తూ ఉన్నదో ఈ